కుట్రలు పన్నడంలో కల్వకుంట్ల కన్నారావు గారు ఆరితేరిన వారు అంటుంటారు. అది చాలా తప్పు. ఏంటంటే జీర్ణించుకోలేని వాళ్ళు చేసే దుష్ప్రచారం అది. అదే కన్నారావు ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చాలా పుకార్లు ఉన్నాయి. అవన్నీ ఇవి కూడా కరెక్ట్ కాదు, తప్పదంతా. ఎందుకంటే 2000 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన జంట హత్యలు అంటే ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఐ థింక్ ఆ జంట హత్యల కేసులో మీరు, పరిటాల రవి గారు, చమన్ అంటే ఇప్పుడు మాజీ అనంతపురం జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ గారు ముగ్గురు కూడా కుట్ర పన్ని హత్య చేశారు. అంటే ఆ హత్య వెనుక మీరే కుట్ర అంటారు. అంటే పరిటాల రవి గారితో కలిసి మీరు, చమన్ సాబ్ అంతా కలిసి అంటే ఆ కుట్రలో భాగమే కన్నారావు గారు ఒక ప్లానింగ్ కూడా ఉంది దాంట్లో అంటారు కదా. అయితే అట్లేం లేదు. ఒకటి ఏంటంటే పరిటాల రవి గారితో తను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా ఈ 1978లో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్టింగ్ తర్వాత పరిటాల రవి గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా నాకున్న పరిచయంతో మేము క్లోజ్గా మూవ్ అయ్యేది. అయితే ఈ క్రమంలో ఈ 2000 సంవత్సరంలో బాంబ్ బ్లాస్ట్ కేసులో రిలీజ్ అయ్యారు వాళ్ళిద్దరు. ఎవరెవరు? చంద్రశేఖర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇద్దరు. వాళ్ళిద్దరు అనంతపురం వాసులు. అయితే వాళ్ళ మీద ఎవరో దాడి చేస్తే అప్పుడు మేమిద్దరం రెగ్యులర్గా క్లోజ్గా ఉండడం వల్ల అది పరిటాల రవి గారి శత్రువులు చనిపోవడం వల్ల తనను కేసులో పెట్టడం జరిగింది. తనతో పాటు నేను ఇక్కడ హైదరాబాద్లో తనకు మ్యాన్ పవర్ ఇస్తా అది ఇది అని చెప్పి ఉద్దేశంలో నన్ను కూడా కాన్స్పిరసీ కింద పెట్టినది. నాకు అది కేసు అక్విటల్ అయిపోయింది. నేను యాంటిసిపేటరీ తీసుకున్నా. అసలు అది కుట్ర. అది ఏది కుట్ర మేము చేసినామనే కేసు పెట్టడమే కుట్ర. మీరు కుట్ర చేసినారని కుట్ర పని మీ మీద కేసు పెట్టిన. అసలు ఏజ్ గ్యాప్ తీసుకుంటే మీకు పరిటాల రావు గారికి ఐ థింక్ ఒక 10 సంవత్సరాలన్న ఏజ్ గ్యాప్ ఉండొచ్చు అనుకుంటున్నా. అంటే చమన్ సాబ్ గారు, పరిటాల రవీంద్ర గారు ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మీ వంతు తీసుకుంటే ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. అలాంటప్పుడు పరిటాల రవీంద్ర గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది అసలు? నేను మీకు ఇంతకుముందు చెప్పిన నాకు కొద్దిగా నా వయసు కంటే పెద్దోళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసే అలవాటు ఉంది నాకు. ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది పరిటాల రవీంద్ర గారితో? ఏ సందర్భంలో, ఎక్కడ ఏర్పడింది? పరిటాల రవి గారి ప్రధాన శిష్యుడు ఉండేవాడు కాసిం అని చెప్పి. కాసిం అనంతపురంలో తనను రెడ్ స్టార్ అనే గ్యాంగు తనని హత్య చేసింది. అతను మాకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని. నేను హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాకు ఒక క్వార్టర్ ఉండేది 1994లో. అయితే ఆ క్వార్టర్లో ఉన్న ధర్మిల తను పరిచయం కావడం జరిగింది. తన ద్వారా ఒకసారి పరిటాల రవి గారిని కలిస్తే అతని మనసుకు మనం నచ్చినాము. తనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది, అంతే. వేరే కాశీంతో మీకు ఎలా రిలేషన్ ఏర్పడింది? ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పక్క క్వార్టర్కి తను వచ్చేవాడు. వేరే ఒక శాసనసభ్యుని ఇంటికి వచ్చేవాడు. అయితే ఆ క్రమంలో తనతో నాకు క్లోజ్ అటాచ్మెంట్ అయింది. ఒకసారి పరిటాల రవి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు తను ఇంట్రడ్యూస్ చేసిండు నన్ను. చేస్తే అప్పటి నుంచి మేము కంటిన్యూ అయినాం అంతే. అప్పుడు మీరు ఏం చేసేవారు కాశీంతో పరిచయం అయినప్పుడు? నేను అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది నాది. జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్, జస్ట్ 17 years ఉంటుంది. 17 years. అంత చిన్న వయసులో కాశీం అంటే ఒక ఫ్యాక్షనేట్, నోటోరియస్ అంటారు అనమాట అతన్ని. అనంతపురం జిల్లాలో కూడా కాశీం అంటే ఒక పెద్ద ఇది అనమాట, సంచలనము. అంత పెద్ద క్రిమినల్ మెంటాలిటీ ఉన్న కాశీంతో పరిచయం చేసుకోవాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? అంటే మీదంత పెద్ద క్రిమినల్ మెంటాలిటీయా? ఇది క్రిమినల్ మెంటాలిటీ కదా, నేను ఇంతకుముందే చెప్పిన మీకు. అయితే నేను చిన్నప్పుడు మా ఫాదర్కు నేను బాగా క్లోజ్, బాగా ముద్ద చూసుకునేది నన్ను. అయితే తను ఎక్కడికి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను తీసుకెళ్ళేది. అంత పెద్ద పెద్దోళ్ళ మధ్యలో కూర్చోవడము చిన్నప్పటి నుంచే నాకు అలవాట్లు వచ్చినాయి, అంతే. అట్లా వేరే ఏం లేదు. మా ఫాదర్ చిన్నప్పుడు అన్ని ఇష్యూస్లో నన్ను తీసుకెళ్ళేది ఎంబడ. ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళేది. వేరే డిస్టిక్కి వెళ్ళినా కూడా నన్ను ఎంబడి తీసుకెళ్ళేది. ఓకే. ఈ నేపథ్యంలో మీ పేద పోలీస్ కేసులు చాలా ఉన్నట్టున్నాయి. పోలీస్ కేసులు అవన్నీ యాక్విట్ అయిపోయినాయి, ఏది కూడా ప్రూవ్ కాలే. నేను కూడా డిఫమేషన్ పిటిషన్ వేయడం జరిగింది వాళ్ళ మీద. ఎవరి మీద వేశారు? పోలీస్ ఛార్జెస్ ఎవరైతే ఫ్రేమ్ చేసారో ఆఫీసర్స్ మీద వేయడం జరిగింది. సరే, అయితే ఇట్లా పరిటాల రవీంద్ర గారితో మీకున్న పరిచయము అంతవరకైనా, ఇంకేమైనా ముందుకు పోయిందా? ఏది పరిటాల రవి గారితో నేను తను మరణించే వరకు కూడా చాలాసార్లు కలవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ తను కుట్రలో భాగంగా